హాయ్ ఆల్, నేను ఇప్పుడు తోటకూర ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి ఒక 4-5 కట్టలు తోటకూర కట్టల ఆకులను తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కున్న ఒక 2-3 టైమ్స్ శుభ్రంగా కడుక్కోవాలి, ఎందుకంటే చాలా మట్టి ఉంటుంది ఆకుకూర కట్టల్లో. కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఇవి కూడా పక్కన ఉంచుకోండి. వెల్లుల్లి రెబ్బలు. తర్వాత ఒక పాన్లో ఆయిల్ వేసుకొని దానిలో తాలింపు గింజలు వేసుకోండి. తాలింపు గింజలు తర్వాత కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్నాక అవి కొంచెం బ్రౌన్ కలర్లో రావాలి. కరివేపాకు కూడా వేసాను. ఇప్పుడు తరిగి పెట్టుకున్న తోటకూర కట్టలు ఉన్నాయి కదా, అవి ఈ ఫ్రైలో వేసేద్దాం. ఈ తరిగి పెట్టుకున్న తోటకూర కట్టని కడగకూడదండి, అంటే ఆకులు కట్ చేశాక కడుక్కోవాలి. తరిగాక కడగకూడదు, దానిలో న్యూట్రియంట్స్ అన్నీ పోతాయి. ఇప్పుడు ఈ తరిగి పెట్టుకున్న తోటకూర ఆకుల్ని దీనిలో వేసుకొని, ఇది ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఈ తోటకూర చాలా మంచిది. ప్రెగ్నెంట్ లేడీస్కి, చిన్నపిల్లలకి చాలా చాలా ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఐరన్ బాగా పడుతుందండి. ఇప్పుడు ఇది కొంచెం మగ్గింది, అంటే మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. కొంచెం మగ్గింది, ఇంకొక 5 మినిట్స్ మగ్గించుకుందాము. మళ్ళీ మూత పెట్టి మగ్గించుకుందాము. మళ్ళీ ఒకసారి చూద్దాము. ఓకే, కొంచెం మెత్తగా అయింది. తర్వాత దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా, అవి కొంచెం దంచి దానిలో వేసుకోండి. వేసుకున్న తర్వాత కారం వేసుకొని కొంచెం సేపు ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకొని కొంచెం మగ్గించుకుంటే వేడివేడిగా తోటకూర ఫ్రై రెడీ. దీనిలో కొంచెం జీలకర్ర పొడిని కూడా వేస్తున్నాను లాస్ట్లో, అంటే స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కంపల్సరీగా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తోటకూర అసలు తినని వాళ్ళు కూడా మొత్తం కూరల్లో తినేస్తారు. అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. హెల్దీ కూడా. ఒకసారి ట్రై చేయండి. వేడి వేడి తోటకూర ఫ్రై రెడీ. బాక్స్లో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.